మే 1వ తేదీన మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. చాలా పవర్‌ని కలిగి ఉండే పౌర్ణమి అండి. చాలా శక్తివంతమైన పౌర్ణమి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అయితే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా మీరేంటంటే గనక ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే ఈ నెలంతా కూడా అంటే మే నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, నష్టాలు లేకుండా, కష్టాలు లేకుండా ధనం అనేది మీ చేతి నిండా ఉంటుందన్నమాట. డబ్బుకు లోటు ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్‌గా ఏంటంటే గనక 1వ తారీఖు పౌర్ణమి రావటం చాలా విశేషమండి. ఆ రోజు చేసే పూజలు కావచ్చు, ఆ రోజు చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు, నెలంతా కూడా చక్కగా అనుకూలించేలాగా చేయటానికి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే మర్చిపోకుండా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 వస్తువులను తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ 2 వస్తువులు ఏంటంటే మీ జీవితాన్ని మార్చేసి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని తీసేయడానికి ఉపయోగపడతాయన్నమాట. వస్తువుల వల్ల ఏంటంటే గనక అదృష్టం పడుతుంది, దురదృష్టం తొలగిపోతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా, ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అలానే భూమిపైనే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ అనమాట అండి, చాలా శక్తివంతమైనది అని చెప్పబడుతుంది. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులు అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక నెలంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఒడిదుడుకులు ఉండకూడదు, ధనానికి లోటు అనేది రాకూడదు, ధనం అనేది కూడా ఆకర్షించాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మే 1వ తేదీన ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ముందుగానే ఇంటిని వాకిని శుభ్రం చేసి స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలా పూజిస్తే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుంది, మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీ బాధని తీరుస్తుంది, మీకు ధనాన్ని తెచ్చి పెడుతుంది, రుణ బాధల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుందన్నమాట. అలానే కాకుండా మీకేంటంటే అద్భుతమైన రిజల్ట్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే ముఖ్యంగా అండి ఇంట్లో దీపం పెట్టుకొని తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టి ఇంకా తర్వాత మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువుని తెచ్చేసుకోండి. అంటే ప్రతి పౌర్ణమికి తెచ్చుకోవాలండి. అంటే ప్రతి పౌర్ణమికి కూడా ఒకటే వస్తువు అయితే తెచ్చుకోం కదా, వేరే వేరే వస్తువులు తెచ్చుకుంటాం కాబట్టి ఆ వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. ఆ వస్తువుల వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. కాకపోతే ప్రతి పౌర్ణమికి తప్పకుండా ఒక వస్తువుని మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అదేనండి గల్లులుప్పు అనమాట. గల్లులుప్పు ఏంటంటే కనుక మనము ముఖ్యంగా తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఒక 10 రూపాయలు పెడితే మనకు దొడ్డుప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, గల్లుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ప్రాంతాలను బట్టిగా ఏంటంటే కనుక పిలవటం జరుగుతుంది. అయితే ఈ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందండి. వాళ్లకు ఖచ్చితంగా అండి 200% లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంటే వాళ్ళ బాధలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. చిన్న చిన్న ధన సమస్యలు కావచ్చు, అలానే కాకుండా నెలలో మనకి ఇబ్బందులు ఉంటాయండి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా పోతాయి. ఫైనాన్షియల్గా ఆర్థికంగా అసలు ఏం బాగుండదనమాట. ఎప్పుడు కష్టమే, ఏదో బాధ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప్పునైతే ఇంటికి తెచ్చుకోండి. అయితే ఉప్పు తెచ్చుకున్న తర్వాత మీరు ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు. ఉప్పు దీపంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నార్మల్గా ఉప్పుతో పరిహారం కూడా చేసుకోవచ్చు అదే రోజు. ఎందుకంటే పౌర్ణమి తిథి చాలా పవర్ఫుల్ అనమాట. అమావాస్య పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనదండి. దీని గురించి చాలా మందికి సరిగ్గా తెలియక ఏంటంటే కనుక దాన్ని అంటే వినియోగించుకోరనమాట. కానీ అమావాస్య రోజు పౌర్ణమి రోజున ఉప్పు పరిహారాలు చేసుకుంటే 99% అండి మన జీవితం మారుతుందన్నమాట. అయితే ఈ పౌర్ణమి రోజున మీ అప్పులు తీరాలంటే ఈ విధంగా ఉప్పు తెచ్చుకొని ఒక బౌల్ తీసుకొని ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని అందులో మీ చేతితో గుప్పెడంత ఉప్పుని పోసేసి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి. ఆవాలు పోసిన తర్వాత ఏంటంటే కనుక 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 రూపాయి బిళ్ళ పెట్టి ఇంట్లో రాత్రంతా పెట్టండి. లేదంటే పూజ గదిలో పౌర్ణమి రోజు రాత్రంతా పెట్టండి. ఆ రోజు మే కూడా ఉంది కాబట్టి, మే 1 కూడా ఉంది కాబట్టి రాత్రంతా పెట్టి డబ్బు రావాలి, అప్పు తీరాలి, అప్పులను తీర్చుకొని అప్పుల కూబిలో నుంచి బయటపడాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి రాత్రంతా వచ్చి మరుసటి రోజు ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి రండి. మీ ఇంటికి దూరంగా పెట్టండి, దగ్గర అయితే పెట్టకండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా అప్పు తీరుతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, మీ జీవితం కూడా మారుతుందన్నమాట. ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీనివల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి
ప్రయత్నించుకోండి. ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే గనక అత్తరండి. అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అత్తరు ఏంటంటే గనక మంచి వాసనను కలిగి ఉంటుందండి. అత్తరు లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటుంది. ఆ తల్లికి ఏంటంటే గనక ఆ అత్తరే దారి చూపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కడైతే అంటే శుచిగా శుభ్రంగా మంచి వాసన వస్తూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మరి మీ ఇంట్లో ఏంటంటే గనక లక్ష్మీదేవి అంటే తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఖచ్చితంగా అత్తరు తెచ్చి నీళ్ళల్లో కలిపి ఇంట్లో చల్లుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ తర్వాత యాలకులండి. యాలకులు కూడా అమ్మవారికి ఇష్టమండి. కాబట్టి యాలకుల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. యాలకులు ఏంటంటే గనక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అయితే పౌర్ణమి రోజున ఏంటంటే యాలకులు తెచ్చుకొని 21 యాలకులు తీసుకొని ఒక పసుపు రంగు తాడు తీసుకొని సూది సహాయంతో చక్కగా యాలకులని గుచ్చి మాల చేసి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. 200% ఇది జరుగుతుంది. ఇది చాలా మంది చేస్తారు. కావాలంటే మీరు కూడా చేయొచ్చు అనమాట. మీకు మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి యాలకులు తెచ్చుకొని ఈ విధంగా ఏంటంటే గనక పరిహారము చేసేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చేలాగా చేసుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేసేలాగా చేసేసుకోండి. ఇక తర్వాత యాలకులు అయితే ఖచ్చితంగా తెచ్చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక బెల్లం కానీ పంచదార కానీ, అంటే ఇవి తీపి పదార్థాలు కదండి. లక్ష్మీదేవికి తీపి పదార్థం అంటే ఇష్టం కాబట్టి బెల్లం కానీ మీరేంటంటే కనుక పంచదార ప్యాకెట్ కానీ ఏదైనా సరే తెచ్చుకోండి. ఏదైనా మనకు అందుబాటులోనే ఉంటుంది కదండి. తీపి పదార్థాలు చాలా శక్తివంతమైనవి కాబట్టి తెచ్చేసుకొని పూజ గదిలో కాసేపు పెట్టుకోవాలి. ఏది తెచ్చుకున్నా కానీ వెంటనే మీరేంటంటే కనుక చింపటం ఉపయోగించడం ఇలాంటివి చేయకూడదు. మనం తెచ్చాం కదా, అందుకే కాసేపు పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టేసి ఆ తర్వాత మనం ఏంటంటే కనుక వంటల్లో వాడుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఈ వస్తువులను తెచ్చేసుకొని ఇంకా పూజించుకోండి. ఈ రోజు కావాలంటే మీరు ఒక కుండ అండి, మట్టి కుండని కూడా కొని తెచ్చుకోవచ్చు. మట్టి కుండ ఇంటికి కొని తెచ్చుకుంటే మనకు ఏంటంటే కనుక ఇలా అంటే సొంత గృహ ప్రాప్తి కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటి చెప్పాలంటే చీపురు అండి. చీపురు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. చీపురు ఇంటికి తెచ్చుకుంటే కూడా మంచి జరుగుతుంది. ఈ రోజున పసుపు కుంకుమలు, పసుపు కొమ్ములు, అలానే కాకుండా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఏవి తెచ్చుకున్నా కానీ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులు ఏంటంటే కనుక తెచ్చుకొని ఇంకా లక్ష్మీదేవిని నిష్టనియమాలతో పూజించి నెలంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఏంటంటే కనుక ఉన్నటువంటి కష్టాలను దూరం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని ఏంటంటే కనుక పూర్తిగా మార్చేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేసుకోండి. ఇలా ఏంటంటే ఈ వస్తువుల్లో మీరు 2 తెచ్చుకోండి. మనం ఇన్ని చెప్పుకున్నాం కదండి, అవన్నీ కూడా అందరూ తెచ్చుకోరు కదా. 2 వస్తువులు ఏవి నచ్చితే అవి తెచ్చుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈరోజు మే 1వ తేదీ ఉంది కాబట్టి ఈ నెంబర్ని రాసేసి మీరు ఏంటంటే కనుక మీ పర్సులో పెట్టుకుంటే కూడా నెలంతా డబ్బు వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెంబర్ అండి. ఏమీ లేదు, చాలా ఈజీ నెంబర్. ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నెంబర్ అనమాట. అందుకే ఈ నెంబర్ని ఏంటంటే ఈ విధంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. 88855599 అనే నెంబరు లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన నెంబరు. ఈ నెంబర్ వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోయి మనకేంటంటే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. మన లైఫ్లో ఉండే అనేక రకాల సమస్యలు బాధలు పోవాలంటే ఈ నెంబర్ని ఏంటంటే కనుక రాసేసి మన దగ్గర పెట్టుకోవాలి. అయితే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, విశ్వ ప్రకారం కావచ్చు, ఏంటంటే కనుక కొన్ని నెంబర్స్ అండి అత్యంత శక్తిని కలిగి ఉంటాయన్నమాట. నెంబర్స్ ఏంటంటే దురదృష్టాన్ని తొలగిస్తాయి, అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. మన దగ్గర డబ్బు లేకపోతే డబ్బుని కూడా రప్పించడానికి నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి నెంబర్స్ని ఏంటంటే ఒక తెల్లని కాగితం తీసుకొని ఈ రోజున ఏంటంటే కనుక చక్కగా ఒక రెడ్ పెన్ను తీసుకోండి. ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి రెడ్ పెన్ను తీసుకొని దానిపైన 88 999 అలానే 555 రాయండి, 99 రాయండి. అంటే 888 రాయండి, 555 రాయండి, 99 రాయండి. అలా రాసేసి మీ పర్సులో పెట్టుకోండి. ఒకవేళ మీరు కాగితం మీద రాసుకోవటం ఇష్టం లేకపోతే ఏం చేయండి అంటే కనుక 10 రూపాయల నోటు తీసుకొని రాసుకొని పెట్టుకోండి. నెలంతా కూడా మీకు ఎలా కలిసి వస్తుందో చూడండి. నెలంతా కూడా మీకు ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, ధనం ఎలా వస్తుందో, ఆగిపోయిన సంపాదన ఎలా పెరుగుతుందో ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. నెంబర్స్కి కూడా దైవానుగ్రహం ఉంటుంది. నెంబర్స్ కూడా ఏంటంటే కనుక దేవుడితో ముడిపడి ఉంటాయి. నెంబర్స్ కూడా విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి. నెంబర్స్ ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని, మానవుడి యొక్క రూపురేఖల్నే మారుస్తాయి. కాబట్టి ఈ నెంబరు మీరు రాసి నెలంతా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ నెలలో ముఖ్యంగా చాలా వరకు కూడా అండి ఒక 5 యాలకులతో ఈ పరిహారం చేయండి. పౌర్ణమి రోజు యాలకుల పరిహారం చాలామంది చేస్తారు, కానీ ఇప్పుడు చెప్పే విధంగా యాలకుల పరిహారం చేస్తే మీకు మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలు వస్తాయి. యాలకులు ఏంటంటే 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయండి, రుణ బాధను తీసేస్తాయన్నమాట. డబ్బు లేక కొన్నిసార్లు ఏంటంటే కనుక నరకం చూస్తూ ఉంటాము, ధనం అనేది రాదు. ఎంత సంపాదించినా కానీ డబ్బు అనేది మిగలదు కదా, మిగిలక మనం బాధపడతాం కదండి, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. మాకు రూపాయి కూడా పుట్టట్లేదు, రూపాయి కూడా మా దగ్గరికి రావట్లేదు, మేము ఇంత సంపాదించాం
సంపాదించినా కానీ మా లైఫ్ ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మనం బాధపడుతూ ఉంటాం కదండి. కొంతమంది ఏంటంటే కనుక నెల బాగుండాలండి, నెలలో ఇబ్బందులు ఉండకూడదండి, పోయిన నెలలో మాకు ఖర్చులు ఎక్కువైపోయాయండి, రూపాయి కూడా మిగలలేదండి, అసలు మేము అప్పు చేసి నెలను అంటే గడుపుతామండి అనుకునేవారు కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 5 యాలకులు తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. యాలకులు ఇంటికి ఎలాగో కొని తెచ్చుకుంటారు కదా, అవి తీసుకోవచ్చు. మేము కొనమనుకుంటే మాత్రం మీ ఇంట్లో యాలకులు ఉంటాయి కదండి, అందరింట్లో యాలకులు ఉంటాయి. ఒక 5 యాలకులు తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ యాలకులని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి. మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు 5 యాలకులు పెడితే అవి నివేదన అయిపోతాయండి లక్ష్మీదేవికి. అంటే ఆ తల్లి ఏంటంటే కనుక ఆ యాలకులను తీసుకుని మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, యాలకులకు కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అలా పెట్టేసిన తర్వాత 5 యాలకులు తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే 5 యాలకుల్లో 3 కానీ 2 కానీ మీ పర్సులో పెట్టుకోండి, లేదంటే మీ జేబులో పెట్టుకోండి. మీ బ్యాగ్స్ ఉంటే మీ బ్యాగ్స్లో కూడా పెట్టొచ్చు. ఆడవారు మగవారు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టినా కానీ ఫలితాలు వస్తాయి, ఎవరు పెట్టినా కానీ మీ జీవితం అనేది మారిపోతుంది. ఇంట్లో ఆడవారు మగవారు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు మంచి జరుగుతుంది, నెలంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, డబ్బు అనేది వస్తుంది. అధికంగా ఏంటంటే కనుక కష్టపడ్డప్పుడు కూడా డబ్బు రాదని మనం బాధపడతాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ధనం అనేది రావటానికి అవకాశం ఉంటుంది. 4 దిక్కుల నుంచి ఏదో ఒక దిక్కు నుంచి ఏంటంటే కనుక డబ్బు ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 యాలకుల పరిహారం అయితే చెయ్యండి, మర్చిపోకండి. ఇది చాలా మంది చేస్తారు. మునులు అంటే ఇలా చెప్పాలంటే కనుక సిద్ధులు, అలానే కాకుండా మన పెద్దవారు మన పూర్వీకులు కూడా చేసేవారట. అందుకే మరి మీరు కూడా చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. కాబట్టి యాలకుల పరిహారం అలానే కాకుండా మనం చెప్పుకున్న వస్తువులు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి వీటిని కూడా తెచ్చేసుకుని రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక పౌర్ణమి రోజున ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకొని ఇలా ఈ వస్తువులతో పాటు కొన్ని నియమాలు పాటించండి. ఈ రోజు పౌర్ణమి రోజు దూర ప్రయాణాలు చేయకండి. ప్రయాణాలు అనుకూలించవు. ప్రయాణాలు ఏంటంటే కనుక మీకు అనుకోకుండా కొన్ని సంఘటనలు అంటే తెచ్చి పెడతాయన్నమాట. అనుకోకుండా కొన్ని ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ప్రయాణాలు అయితే చేయకండి. ఇక తర్వాత పౌర్ణమి రోజున ఏంటంటే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. పూజించి పాలను నైవేద్యంగా పెడితే మంచిదనమాట. పాలు చంద్రకారకం కాబట్టి పాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒక గ్లాసు అంటే కాచిన పాలు కావచ్చు, పచ్చి పాలు కావచ్చు, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఒక గ్లాసు పెడితే సరిపోతుందన్నమాట. మంచి ఫలితం వస్తుంది. అలా పెట్టిన తర్వాత ఆ గ్లాస్ పాలను ఏంటంటే మీరు స్వీకరిస్తే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందండి. అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా పాలను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని స్వీకరించండి. అలా స్వీకరిస్తే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా తొందరగా కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, సమస్త పాపాల నుంచి బయటపడతాం. తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా ఏంటంటే కనుక దూరమైపోతాయి. అలానే కాకుండా గ్రహ దోషాలు, జాతక దోషాలు కూడా పోతాయి. పౌర్ణమి రోజున పాలను నైవేద్యంగా పెడితే కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుందన్నమాట. ఆ తల్లి పాలకడిలో నుంచి కదండి ఉద్భవించింది. కాబట్టి పాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి తొందరగా స్వీకరిస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలా గ్లాసుడు పాలు ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టేయండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకొని వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అయితే పౌర్ణమి 1వ తేదీ ఉంది కదా, మన జీవితంలో మనం ఎన్నో దరిద్రాలను, మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. మన జీవితం అంతా కూడా ఏంటంటే కనుక దరిద్రాలను పట్టి పీడిస్తూ ఉంటుంది. శని బాధలు కూడా ఉంటూ ఉంటాయి. శని వల్ల కూడా మనం చాలా సఫర్ అవుతాము. శని వల్ల కూడా మనం ఇబ్బంది పడిపోతాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి. వేప చెట్టు అతీత శక్తివంతమైనది. వేప చెట్టుకు చాలా పవర్ ఉంటుంది. వేప చెట్టు ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే మన జీవితంలో ఉండే కష్టాలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయన్నమాట, సిద్ధిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక వేప చెట్టు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, నెగిటివిటీని తీసేస్తుంది, నకారాత్మక శక్తుల్ని దూరం చేస్తుంది, మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని దూరం చేస్తుంది. మానవుడికి ఏంటంటే కనుక సుఖ సంతోషాలను తెచ్చిపెడుతుంది. మానవుడి యొక్క అంటే బాధని దూరం చేయడానికి వేప చెట్టు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మనకి ఏదైనా గాలి సోకినా, ధూళి సోకినా, లేదంటే కనుక ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదండి. వాళ్ళు ఏదో చేయించారు, వీళ్ళు ఏదో చేయించారు, అందుకే మా లైఫ్ ఇలా ఉంది, మేము ఇలా బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. అందుకే మీరు 1వ తేదీ అంటే మనకు 1వ తేదీ రోజున ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. సాయంత్రం ఉదయం అంటూ ఏమీ లేదు, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా సరే చేయొచ్చు. కాబట్టి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుండి ఒక కొబ్బరికాయని తీసుకుని వెళ్ళండి, లేదంటే షాపు నుంచి ఒక చిన్న కొబ్బరికాయని ఏంటంటే కనుక తీసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టుని తాకి నమస్కారం చేసుకొని మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత తల చుట్టూదా 11 సార్లు కొబ్బరికాయని తిప్పి వేప చెట్టు దగ్గర కొట్టండి. అలా కొట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. మాకుండే ఈ బాధలన్నీ కూడా పోవాలి, మా మీద చెడు గాలి, చెడు ప్రయోగాలు
జరిగాయి. ఈ ప్రయోగాలన్నీ కూడా పోయి మాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వేప చెట్టు దగ్గర 2 నిమిషాలు కూర్చొని అనంతరం 11 సార్లు తిప్పుకొని ఆ కొబ్బరికాయని అక్కడ కొట్టండి. ఆ కొబ్బరికాయ మీద వీలుంటే స్వస్తి గుర్తు వేయండి, ఇంకా మంచిదనమాట. ఒకవేళ అలా కుదరకపోతే ఏంటంటే నార్మల్గా కొబ్బరికాయని తిప్పి కొట్టి అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసినా సరిపోతుందనమాట. అలా కూడా ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అలా కూడా మీరు ఏంటంటే కనుక మార్పులను మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. వేప చెట్టు దగ్గర మాత్రం ఈ పరిహారం అయితే చేసుకోండి. వేప చెట్టు అనేది చాలా అంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు కదా. వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలను వస్తాయి. తిదివార నక్షత్రాలను బట్టి ఎవరైతే వేప చెట్టు దగ్గర పరిహారాలు చేస్తారో అలాంటి వాళ్ళ సుడి తిరుగుతుందండి. మనకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి, నష్టాలు పోతాయి. మనకి ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. చెడు గాలి సోకటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, బాధపడటం, అప్పుడు చూసినా కానీ మనకి ఏంటంటే కనుక సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే 100% అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని, బాధల్ని, ఇబ్బందులని పోగొట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని మర్చిపోకుండా చేసుకోండి. అలా చేసేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇది చేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మనం పిల్లల దగ్గరికి వెళతాం, అలానే కాకుండా ఇంట్లో తిరుగుతాం కాబట్టి మన దగ్గర ఉండే చెడు ఏంటంటే కనుక వాళ్లకు సోకకుండా ఉండాలంటే ఇంట్లో ఇదంతా కూడా మనం చేయాలి. పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసుకోండి. ఇంట్లో ధూపం వేస్తే నలుమూలల్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నలుమూలల్లో నుంచి అంటే వచ్చిన చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక గుగ్గిలంతో కానీ లేదంటే కనుక నార్మల్గా సాంబ్రాణితో కానీ ధూపం వేయండి. అలా వేయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఇంకా ఎక్కువగా కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. సమస్త అంటే దరిద్రాలు మీ ఇంటి నుంచి దూరం అయిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించవచ్చని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి.